జంబలకడిపాంబ సినిమా తెర వెనక కథ ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించాల్సిన సినిమా నరేష్ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? ఈ సినిమా కథను జంజాల గారికి ఈయువి సత్యనారాయణ గారు చెబితే ఆయనన్న మాటలేంటి? అసలు మొదట్లో ఈ సినిమా టైటిల్గా ఏ పేరును పెట్టారు? దాన్ని జంబలగడిపాంబగా ఎలా మార్చేశారు? నాగార్జున గారి వారసుడు సినిమాకు ఈ జంబలగడిపాంబ సినిమాకు సంబంధమేమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం. జంజాల గారి ప్రీశిష్యంలో ఈవి సత్యనారాయణ గారు కూడా ఒకరు. జంజాల గారి దగ్గరే శిశిరేఖం చేసి ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మరి సినీ చిత్రీకరణలో మెళక్కవులు నేర్చుకున్న ఈవి గారు తన కెరియర్లో మొదట్లో చాలానే కష్టాలు పడ్డారు. 1981వ సంవత్సరంలో ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే దాదాపు 10 ఏళ్ల తర్వాత 1990వ సంవత్సరంలో దర్శకుడిగా ఆయనకు మొట్టమొదటి ఛాన్స్ దక్కింది. రాజేంద్ర ప్రసాద్ గారితో తీసిన ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన తీసిన ప్రేమ ఖైదీ సినిమాతో డైరెక్టర్గా మంచి పేరు దక్కింది. ఆ తర్వాత వరుసగా రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలను తీశారు. అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి ఎడకు, అలీబాబా, అరడజన దొంగలు వంటి హిట్ సినిమాలు తీసి దర్శకుడిగా తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. అదే సమయంలో నాగార్జున గారితో వారసుడు, శోభన్ బాబు గారితో ఏవండి ఆవిడ వచ్చిందనే సినిమాలను కూడా తీశారు. అయితే ఓవైపు వరుసగా సినిమాలను తీస్తూనే ఓ వెరైటీ కథకు ఈవి గారు సాన పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులన్నీ రివర్స్లో జరిగితే, ఆడవాళ్లు మగవాళ్లుగా మారిపోతే, స్త్రీలు సృష్టిధర్మంగా ఎదుర్కొంటున్న పురిటినొప్పులు కూడా మగవాళ్లే భరించాల్సి వస్తే, మగవాళ్లు ఇంటిపట్టిన ఉండి వంటింటి పనులను చూసుకోవాల్సి వస్తే, మగవాళ్ల మెడల్లో తాళి తలతలా మెరుస్తూ ఉంటే, జీవిత భాగస్వామి చనిపోయిన పరిస్థితుల్లో మగాళ్లుకే విధంతు కార్యక్రమాలను చేయాల్సి వస్తే అంటూ చాలానే వింత వింత సంఘటనలను ఒకచోటకి తెచ్చుకుని ఓ వెరైటీ కథకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో అచ్చం అలాంటి కథనంతోనే మగాడు ఆడదానిగా మారితే ఎలా ఉంటుందన్న లైన్లో ఓ కథను రాసి ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయానికి పంపించారు. మీ మ్యాగజైన్లో ప్రచురించండి అంటూ లేఖను పంపించారు. ఆ కథను చదివిన ఆ పత్రిక ఎడిటోరియల్ టీం అసలిదో కథేనా అంటూ దాన్ని తిప్పి పంపించేశారు. దీంతో తన స్టోరీ ఐడియాపై తనకే డౌట్ వచ్చి తాను అప్పటిదాకా రాసుకున్న కథకు సంబంధించిన స్క్రిప్టును తన గురువైన జంజాల గారికి వినిపించారట. అంతా విన్న తర్వాత జంజాల గారు సావధానంగా కాసేపు ఆలోచించారు. నీ స్టోరీ ఐడియా బాగానే ఉంది, కథనం కూడా బాగుంది, కానీ వీణ్ణి సినిమాగా తీస్తే మాత్రం ఆడుతుందా లేదా అన్నది చెప్పలేము. కథనం ఇంట్రెస్టింగ్గా ఉందిలే కానీ కామెడీ చమక్కలు తగ్గాయి. నువ్వు చెప్పిన కథలో సీరియస్నెస్ ఎక్కువగా కనిపిస్తోంది. దాన్ని తగ్గించి కామెడీ డోసులు పెంచుతూ కథను రాసుకో, వర్కౌట్ అవ్వచ్చు అని జంజాల గారు సలహా ఇచ్చారట. దీంతో తన గురువుగారు చెప్పిన సలహాతో మొత్తం స్క్రిప్టును రీరైట్ చేయడం మొదలుపెట్టారు. అంతర్లీనంగా ఓ మెసేజ్ ఉంటూనే తెరమీద మాత్రం ప్రతి సీన్లోనూ కామెడీ పండేనా కథను రాసుకున్నారు. నిజానికిదో విభిన్న కథ, ప్రయోగాత్మక కథ. సినిమాగా తీస్తే ఆడుతుందా లేరా అన్నది చెప్పలేని పరిస్థితి. రిస్క్ ఎలిమెంట్స్ చాలా చాలా ఎక్కువ. అందుకే ఒకే నిర్మాత కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి తలలో కొంత పెట్టుబడిగా పెడితే బెటర్ అన్న నిర్ణయానికి ఈవి సత్యనారాయణ గారు వచ్చేశారు. అందుకే తనకు తెలిసిన నిర్మాతలకు తన స్టోరీ ఐడియాను చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే డివివి దానయ్య గారికి కూడా కథను చెబితే ఆయనకు కథ బాగానే నచ్చేసింది. సహనిర్మాతగా ఉండేందుకు ఆయన ఒప్పుకున్నారు. జై భగవాన్, సరస్వతీ కుమార్ అనే మరో ఇద్దరు నిర్మాతలు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. మొత్తానికి నిర్మాతలు రెడీ, పూర్తి స్క్రిప్ట్ కూడా ఓకే. హీరోను కలిసి కథను చెప్పి ఒప్పించడమే తరువాయి అన్నది ఈవీ ముందున్న కర్తవ్యం. నిజానికి జంబలకడిపాంబ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకునే ఈవీ గారు కథను రాసుకున్నారు. ఆయనైతేనే ఈ కథకు బాగా సరిపోతారని ఈవీ గారు ఫిక్స్ అయిపోయారు. అంతకుముందే 2-3 సినిమాలను ఆయనతో తీసి సూపర్ డూపర్ హిట్లను కూడా కొట్టారు కదా. అందుకే తను చెప్పిన కథకు రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారని ఈవీ గారు ఊహించారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ టైంలో చాలా బిజీ. వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. 2-3 ఏళ్లపాటు ఆగితే తప్ప నేను ఒప్పుకున్న సినిమాలు అయిపోవంటూ చావు కబురు చల్లగా చెప్పారు రాజేంద్ర ప్రసాద్. దీంతో ఈవీ గారు ఎరకాటంలో పడిపోయారు. దీన్ని పక్కన పెట్టి మళ్లీ వేరే సినిమా కోసం కథను రాసుకోవడం కరెక్టా కాదా అన్న మీమాంసలో పడిపోయారు. రాజేంద్ర ప్రసాద్ కోసమే మరో 2-3 ఏళ్లైతే ఇప్పుడు ఓకే చెప్పిన నిర్మాతలు 3 ఏళ్ల తర్వాత కనిపించకపోవచ్చు, తర్వాత నిర్మాతలే దొరక్కపోవచ్చు. కాబట్టి హీరోను మార్చి మరో హీరోతో ఇదే సినిమాతో ముందుకు వెళ్లడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేశారు. జంజాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల నుంచే ఈవి సత్యనారాయణ గారికి నరేష్ గారు బాగా తెలుసు. ఈవీని నరేష్ గారు ముద్దుగా సత్యమని పిలిచేవారు. డైరెక్టర్గా మారిన తర్వాత ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా తీద్దామంటూ కనిపించినప్పుడల్లా తరచూ అనుకునేవాళ్లు. కానీ సరైన ప్రాజెక్టు మాత్రం సెట్ అవ్వలేదు. బహుశా జంబలకడిపాంబ సినిమా నరేష్కే రాసిపెట్టి ఉందనుకుంటా. అందుకే రాజేంద్ర ప్రసాద్ గారి కోసం రాసుకున్న సరే ఆయన చేయలేకపోవడంతో మరో హీరో ఎవరైతే ఈ కథకు సరిపోతారా అని ఈవీ ఆలోచించినప్పుడు ఆయన మనసులో నరేష్ గారే మెదిలారు. అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నరేష్ గారికి ఫోన్ కొట్టేశారు. ఓ మంచి కథ ఉంది,
నీకు త్వరగా వినిపించాలి. నీకు నచ్చితే మన కాంబినేషన్లో వెంటనే షూటింగ్ మొదలుపెడదామంటూ ఈవీ గారు చెప్పేశారు. అవతల నరేష్ గారేమో అప్పుడు సరిగ్గా తిరుపతిలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఉన్నారు. నేను ఇప్పట్లో రావటం కుదరదు, నీకు కుదిరితే నేరుగా తిరుపతికి వచ్చేయ్, కథ గురించి మాట్లాడుకుందామంటూ నరేష్ చెప్పడంతో ఈవీ గారు అసలు ఆలోచించలేదు. వెంటనే తిరుపతికి బయలుదేరారు. రాత్రిపూట కళ్లకు నరేష్ గారి వద్దకు చేరారు. ఆ రోజు రాత్రి నరేష్ గారు గదిలో కూర్చుని కథను చెప్పడం మొదలుపెట్టారు ఈవీ. ఏదో నార్మల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా కథను చెబుతారేమో అని నరేష్ గారు ఊహిస్తే ఈవీ గారు చెప్పిన కథను విని ఆయన నోరెళ్లబెట్టారు. అంతా విన్న తర్వాత మరో మాటకు ఆస్కారమే లేకుండా కథ నాకు బాగా నచ్చేసింది, అద్భుతంగా ఉంది, ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాబోదు, ఆ క్రెడిట్ నాకే దక్కాలి, వెంటనే చేసేద్దాం అంటూ నరేష్ గారు ఉత్సాహం చూపించారు. ఆ తర్వాత వారం రోజుల్లోపే ఈవీ సత్యనారాయణ గారి కాంబినేషన్లో నరేష్ గారు హీరోగా ఓ సినిమా రాబోతోందంటూ ఓ ప్రకటన కూడా పేపర్లో వచ్చేసింది. నిజానికి ఈ సినిమాకు మొదటిగా అనుకున్న పేరు రివర్స్ గేర్. ఈ టైటిల్ విషయంలో నరేష్ గారే అబ్జెక్షన్ చెప్పారు. మనిద్దరం కలిసి మొదటిసారి చేస్తున్నాం కదా, ఈ పేరులోనే అపశకనం ఉంది, మారుద్దామని నరేష్ అనగానే సరేనంటూ ఈవీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయమే ఫోన్ చేసి ఇంకేమీ మాట్లాడకుండా నేరుగా జంబలకడి పంబ అని అనేశారు. ఇదేంటి అని అడిగితే ఇదే మన సినిమా టైటిల్ అన్నారాయన. వెరైటీగా సూపర్గా ఉంది, పెట్టేద్దామంటూ నరేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాన్నే ఫిక్స్ చేసేశారు. హీరోయిన్గా చాలామందిని సంప్రదించినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. దీంతో తమిళంలో 2 సినిమాలు చేసిన మీనాక్షి అనే అమ్మాయిని తీసుకున్నారు. ఆమె పేరును ఆమెనిగా మార్చి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్తో నెల రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసేశారు. సినిమా అయితే పూర్తయిందిలే, కానీ దీన్ని విడుదల చేసేందుకు బయ్యర్లు మాత్రం ముందుకు రాలేదు. ఈవీ విడుదల చేసిన సినిమా పోస్టర్లను చూసి, సినిమా పేరును చూసి దీన్ని థియేటర్లో ఎవరైనా చూస్తారా అంటూ బయ్యర్లు ధైర్యం చేయలేదు. అంతకుముందు నరేష్ గారిదే చిత్రం బలార విచిత్ర సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. బయ్యర్లు ముందుకు రాకపోయినా ఆ సినిమాను ధైర్యంగా నిర్మాతే ఓన్ రిలీజ్ చేసుకుంటే థియేటర్లో అది కాస్త మంచి విజయాన్ని సాధించింది. ఈ జంబలకడి పంబా సినిమా విషయంలోనూ అదే జరుగుతుందని ఆశించి నిర్మాతలే దీన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. 1992 సంవత్సరం జూలై 12వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేస్తే తొలిరోజే ఫ్లాప్ టాక్ని తెచ్చుకుంది. థియేటర్లలో ప్రేక్షకులు లేక తొలిరోజే చాలా బాక్సులు తిరిగి వచ్చేశాయి. ఆ షాక్ నుంచి తేరుకున్న ఈవీ సత్యనారాయణ గారు వెంటనే నాగార్జున గారితో ఓ ప్రాజెక్ట్ను సెట్ చేసుకున్నారు. కృష్ణ, నాగార్జున గారిల కాంబినేషన్లో వారసుడు పేరుతో సినిమాను తీశారు. 1993వ సంవత్సరం మే నెల 3వ తారీఖున వారసుడు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా విషయంలో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. కృష్ణగారి అభిమానులు ఆ సినిమా విషయంలో రచ్చరచ్చ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫలితం ఏంటన్నది పక్కన పెడితే వారసుడు సినిమా టైంలో దర్శకుడు ఈవీ గురించి సినీప్రియలో జరిగిన చర్చ రచ్చ మామూలుగా లేదు. ఏదో విధంగా తన పేరు సినీప్రియలో నిలుగుతుంది కదా అన్న ఉద్దేశంతో తను ఎంతో ఇష్టపడి మనసుపడి తీసిన జంబలకడి పంబా సినిమాను మరోసారి బయటకు తీశారు ఈవీ. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా రాంగ్ టైమింగ్ వలనో సరైన రీతిలో ప్రచారం చేసుకోకపోవడం వలనో ఫ్లాప్ అయిందన్నది ఈవీ గారి నమ్మకం. అందుకే తన గురించి సినీప్రియలో బాగా రచ్చ జరుగుతున్న సమయంలో వారసుడు సినిమా రిలీజైన నెల రోజులకే, అంటే 1993వ సంవత్సరం జూన్ నెల 12వ తారీఖున తన క్రేజీ ప్రాజెక్ట్ జంబలకడి పంబా సినిమాను మరోసారి రీరిలీజ్ చేశారు. ఈసారి మాత్రం ఈవీ గారి గుడి తప్పలేదు. అసలేం తీశారా అని మొదట్లో కొంతమంది సినీప్రియులు థియేటర్లకు వెళ్లారు. ఆ తర్వాత వాళ్లే మౌత్ టాక్తో మరింతమందిని థియేటర్లకు రప్పించారు. ఏడాది క్రితమే రిలీజైన ఇంత మంచి సినిమాను మనం ఎలా మిస్ అయ్యామంటూ సినీప్రియులు తెగ బాధపడిపోయి మళ్లీ చూసేశారు. అలా అలా ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది సినిమా. 50 లక్షలతో ఈ సినిమాను తీస్తే మొదట్లో నిర్మాతలకు ₹1 కూడా డబ్బులు రాలేదు. నిండా మునిగిపోయావని బాధపడిన నిర్మాతలకు ఏడాది తర్వాత ఏకంగా ₹2 కోట్ల పైగా కలెక్షన్ ఈ జంబలకడి పంబా సినిమా ఇప్పించింది. విజయవాడ, కాకినాడల్లో ఏకంగా 100 రోజులు ఆడింది. నరేష్ గారి కెరియర్లో ఇదో బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ముఖ్యంగా స్కూల్ నేపథ్యంలో వచ్చే కామెడీ సన్నివేశాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్లో చూసి కూడా పిచ్చపిచ్చగా నవ్వుకునే ఆడియన్స్ ఉన్నారు. ఇదండి జంబలకడి పంబా సినిమా తెరవెనక కథ. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.